హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కాలీఫ్లవర్ పచ్చడి ఎలా పెట్టుకున్నానో చూపిస్తున్నాను. దీనికోసం నేను కాలీఫ్లవర్ తీసుకున్నానండి. ఇది అరకిలో దాకా ఉంటుంది. చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. ఏ విధమైన కష్టం ఉండదు నేను చెప్పిన కొలతలతో పెట్టుకుంటే. అరకిలో పువ్వుని చక్కగా వాష్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకున్నానండి. నీటి చెమ్మ అనేది అసలు ఉండకుండా ఆరబెట్టాలన్నమాట. ఆరబెట్టిన తర్వాత ఎన్ని గ్లాసులు ఉన్నాయి అన్నది కొలతేసి చూపిస్తున్నానండి. అంటే ఎందుకు కొలతేయాలి అంటే మనకి ఒక అంచనా వస్తుంది ఎన్ని గ్లాసులు ఉన్నాయి అనేసి. ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదండి, ఆ టీ గ్లాసులతో నేను ఈ కొలత చూపిస్తున్నాను. ఇక్కడ నేను మొత్తం కొలిచేసరికి ఒక 4.5 గ్లాసులు వచ్చిందండి. నీళ్ళ చెమ్మ అనేది అసలు ఉండకూడదు. పురుగు గట్రా అన్ని చక్కగా చూసుకొని పసుపు వేసుకొని వాష్ చేసుకొని మనం రెడీ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఒక బాండీ పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఏదైతే ఆరబెట్టుకున్నామో వాటిల్ని లైట్గా వేయించుకోవాలండి. మరి ఎక్కువగా వేపనవసరం లేదు. ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. కాలీఫ్లవర్లో ఎక్కువగా పురుగులు అనేవి చిన్న చిన్నవి వస్తాయండి. అవి జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలండి. ఇక ఇప్పుడు పక్కన ఒక గిన్నె తీసుకొని అందులో నేను ఏదైతే చెప్పానో టీ గ్లాస్ అనేసి కొలతలు కూడా దాని ప్రకారమే చెప్తున్నాను. 1 టీ గ్లాస్ కారం వేస్తున్నానండి. అదే టీ గ్లాస్తో 1/2 గ్లాసు ఉప్పు వేస్తున్నాను. ఆవపిండి వచ్చేసరికి నేను ఇక్కడ స్పూన్ల ప్రకారం చూపిస్తున్నాను. 2.5 స్పూను ఆవపిండి వేసానండి. ఆవాలు మెంతులు దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. మెంతి పిండి వచ్చేసరికి 1.5 స్పూన్ వేస్తున్నాను. ఈ రకంగా అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలండి. స్పూన్తో కలిపేసుకున్న తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవర్ ముక్కల్ని, ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఈ కాలీఫ్లవర్ పచ్చడి అనేది అప్పటికప్పుడే పెట్టుకోవచ్చండి. మన దగ్గర ఆవపిండి మెంతిపిండి రెడీగా ఉంటే ఇంక అసలు చెప్పనవసరం లేదు. వెంటనే పచ్చడి కలిపేసుకోవచ్చు. ఈ రకంగా ఆ ఉప్పు కారాలు అనేవి ముక్కకి చక్కగా పట్టుకునేటట్టుగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు నూనె అదే గ్లాస్తో 1 గ్లాస్ పోస్తున్నానండి. చూస్తున్నారు కదా, అదే గ్లాసు. ఇది నేను వేడి చేయలేదండి, పచ్చి నూనె వేస్తున్నాను, శనగ నూనె వేస్తున్నాను. వేసిన తర్వాత చక్కగా నూనెంతా కలుపుకోవాలి. ఈ పచ్చడికి అదే గ్లాస్తో 2 గ్లాసులు నూనె పట్టిద్దండి. 1 గ్లాస్ అక్కడ వాడేశాను. ఇంకొక గ్లాస్ వచ్చేసరికి
ఇప్పుడు ఇంకొక బాండీలో వేస్తున్నాను. పొయ్యి మీద బాండీ పెట్టేశాను. ఇక్కడ చిన్నులపాయలు కచ్చాపచ్చాగా నూరేసుకుంటున్నానండి. నూరు వేసుకొని పైన తొక్కు అనేది తీసేసేయాలి. మీ ఇష్టం, చిన్న చిన్న ముక్కలుగా గనక ఉంటే మీరు అంతే ఒలిచి వేసుకోవచ్చు, లేదంటే ఇలా కచ్చాపచ్చాగా కూడా వేసుకోవచ్చు. ఇక తాలింపులో నేను చిన్నులపాయ వేస్తున్నాను, అట్లాగే జీలకర్ర, ఆవాలు వేస్తున్నానండి. మినపప్పు అవేమీ వేయడం లేదు. ఇక ఇంగువ వేస్తున్నాను. ఇది మొత్తం వేగిన తర్వాత స్టవ్ కట్టేసి బాగా చల్లగా అయ్యేదాకా ఉండాలండి. అంతలోపుల మనం ఇంకా చేయాల్సింది ఉంది, పక్కన చూద్దాం. ఇది ఆపేసి సిమ్లో పెట్టేసిద్దాం. ఏ గ్లాస్ అయితే నేను చూపించానో టీ గ్లాసు, అదే గ్లాస్తో నిమ్మకాయ రసం అండి ఇది. నాకు దాదాపుగా 6 నిమ్మకాయలు పట్టినవి, పెద్ద సైజువి. చిన్న సైజు అయితే మీరు 8 తీసుకోండి. ఆ గ్లాస్ నిండుగా నిమ్మరసం వేసేసుకున్నాను. ఇది నూనె వెయ్యక ముందేనండి, ఎందుకంటే మనం ఆ నూనె చల్లారడానికి పెట్టాం కదా. ఈ నిమ్మకాయ రసం అంతా కలుపుకున్న తర్వాత అంతలోపల పక్కన ఏదైతే మనం తాలింపు పెట్టుకున్నాం కదండి, అది చల్లగా అయిపోయి ఉంటుంది. దాన్ని కూడా తీసుకొని వచ్చి ఈ పచ్చడి మిశ్రమంలో కలిపేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది చల్లగా అయిపోయింది. వేడివేడిగా కలపకూడదండి, ఎందుకంటే నిమ్మకాయ ఉంది కాబట్టి చేదొస్తుంది. అందుకని కొద్దిగా చల్లగా అయిన తర్వాతే కలుపుకోవాలి. అంతేనండి, కమ్మటి కాలీఫ్లవర్ పచ్చడి సిద్ధమైపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేస్తే చక్కగా ఉంటుంది. ఇది నెల రోజుల పాటు నిలవ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. మీకు ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకోవాలి అని అంటే 2 నెలలైనా ఉంటుంది. మరి ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ.